నా పేరు రామరెడ్డి. మాది ముద్దలపల్లి గ్రామం, పాల్చెరు పంచాయతీ, చేలూరు తాలూకు. మాది చిక్బళ్ళాపురం డిస్టిక్. మేము కర్ణాటకకి చెందిన వాళ్ళము. 10,000 నారని 1 ఎకరాలో వేసినాము టమోటాని. మేము ఇప్పటికి 45 రోజులైనది తోటకి. మా దాంట్లో 30 రోజుల్లో పచ్చదోమ మరియు తెల్లదోమ చాలా అయినది. అందుకే మేము ఇప్పుడు ఎక్షా ఆక్సివెజ్ అనే దాన్ని వైకే ల్యాబొరేటరీ నుంచి తెప్పించి కొట్టినాము 35 రోజుల్లో. అది కొట్టిన కొన్ని క్షణాల్లోనే ఆ పచ్చదోమ మరియు తెల్లదోమ చూరుగున లేకుండా వెనకనే జస్ట్ 1 గంట సేపు ఇడుచుకొని చూస్తేనే చచ్చిపోయినది. మరియు ఇప్పుడు 45 రోజులైనది మా చెట్టులకి. దానికి ఇప్పుడు చూడండి, మీరు గ్రోత్ ఎట్లుందో చూడండి. జస్ట్ 10 రోజుల నుంచి 15 రోజులకే గ్రోత్ ఎట్లుందో చూడండి. ప్లస్ మేము అందరికీ చెప్పుతున్నది ఏమంటే, నీ వైకే ల్యాబొరేటరీ నుంచి ఉన్న ఆక్సివెజ్ మరియు ఎక్షాని మీరు ట్రై చేయాలా, ఒకసారి కొట్టాలా. మీరు అనుభవం చెందండి, ట్రై చేయండి. పక్క రిజల్ట్ 100% రిజల్ట్ వస్తుంది. కొట్టక ముందు ఎంత ఉంది పచ్చదోమ? అది కొట్టక ముందు చాలానే ఉన్నది. మేము ట్రై చేసినాము, ముందు ఎత్తుకొచ్చి కొట్టినాము, కానీ కంట్రోల్కి రాలేదు. మళ్ళా చెలూరుకు పోయి కొంచెం ఎంక్వైరీ చేస్తే వైకే ల్యాబొరేటరీస్ నుంచి చిక్తుంది ఈ బ్రాండ్ ఎక్షా మరియు ఆక్సివెజ్ అనేసి. దాన్ని ట్రై చేయండి అని చెప్పినారు. జస్ట్ 1 దఫా ట్రై చేసినాము. ఇప్పటికి ఒక్క పచ్చదోమ తెల్లదోమ కూడా లేదు తోటలో. ఇప్పటికి 8 days అయింటదా స్ప్రే చేసి? 8 days అయినది. పచ్చదోమ అయితే ఎక్కడ కానీ లేదు. లేదు. తెల్లదోమ ఎక్కడ కనపడిందా మళ్ళీ స్ప్రే చేసిన తర్వాత? పచ్చదోమ గానీ తెల్లదోమ గానీ ఇప్పటికి ఎక్కడా కనపడలా. 15 రోజులు అయినది స్ప్రే చేసి. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరైతే ఎక్షా ఆక్సివెజ్ అయితే కంపల్సరీ కొట్టుకోవచ్చు కదా రైతు అయితే? ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే అన్న.